మనం చూసి అంటే వెస్ట్ బెంగాల్ ఎలక్షన్కి సంబంధించి ఇప్పుడు మొత్తంగా ఓవరాల్గా మనం అబ్జర్వ్ చేస్తే అక్కడ అంటే మొత్తంగా అంటే బీజేపీకి ఆపోజిషన్ పార్టీస్లో ఒక్కటి మనం చూసుకుంటే రాహుల్ గాంధీ, ఇక్కడ డిఎంకేలో స్టాలిన్, ఇక్కడ మమతా బెనర్జీ, సో టీఎంసీకి సంబంధించి. సో మొత్తంగా చూస్తుంటే కూడా అక్కడ ఓవరాల్గా ఇప్పుడు బీజేపీ అక్కడ చాలా వరకు కూడా లీడ్స్లో కనిపిస్తోంది వెస్ట్ బెంగాల్లో. ఇంకా అపోజిషన్ పార్టీ కంప్లీట్గా ఇంకా దీంతో చూస్తే చాలా వరకు కూడా ఒక పంట కింద దీనిగా కూడా మొత్తం ఏ ఒక్క విషయం కూడా అక్కడ మమతా బెనర్జీ చాలా వరకు వ్యతిరేకిస్తున్న పరిస్థితి. ఈ ఒక్క రిజల్ట్స్ బట్టి కూడా మొత్తం ప్రపంచం అంతా కూడా ఇంకా బీజేపీ వైపే కనిపిస్తోంది. సో ఎట్లా ఉండబోచ్చు, అపోజిషన్ ఇంకా ఉండదు అనిపిస్తోంది ఈ ఒక బీజేపీ వైపు రావటానికి ప్రజాస్వామ్యయుతంలో చూసినట్లయితే వ్యవస్థలను ఈయన సుప్రీంకోర్టు కాంచి మొదలుపెట్టి కింది స్థాయి అటెండర్ వరకు కూడా వ్యవస్థలను బీజేపీ ఉపయోగించుకుంది. ఎలక్షన్ కమిషన్కి సంబంధించి అయితే ఇంకా అదొక బీజేపీ అనుబంధ విభాగం లాగా పనిచేసినటువంటి సిచ్యువేషన్ ఉన్నది. ఎన్నికల కమిషన్ ఆయన అమిత్ షా సెక్రటరీగా చేసిండు, అమిత్ షా ఆఫీస్లో చేసిన ఆయనని ఎలక్షన్ కమిషనర్గా పెట్టినటువంటి ఆస్తుల ప్రకటన ఐఏఎస్లు అందరూ కూడా ఆస్తుల ప్రకటన జనవరి చివరిలో అందరు ఇవ్వాలి, వెబ్సైట్లో కూడా పెడతారు డిఓపిటీకి సంబంధించినటువంటి దాంట్లో సెంటర్. ఈయనకు మినహాయింపు ఇచ్చారు. ఈయన 2017 నుంచి ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నటువంటి ఆస్తులు 2015 నుంచి ఇప్పుడు ఉన్నటువంటి జ్ఞానేశ్వర్ ప్రకటించడం లేదు ఎలక్షన్ కమిషన్. దానికి ఆర్టీఐ కింద క్వశ్చన్ వేస్తే కూడా ఈయన ఎగ్జామ్షన్ కింద ఉన్నాడు అని చెప్పి ఇచ్చినటువంటి రిటర్న్ ఇచ్చిన సమాధానం ఇచ్చినటువంటిది. ఇలా అన్ని వ్యవస్థ సిబిఐ, ఈడీ, ఐటీ ఈ అన్నిటిని ఉపయోగించి ప్రజాస్వామ్య ప్రత్యర్థి రాజకీయాల్లో ప్రత్యర్థులు లేకుండా చేసుకునేటువంటి ప్లాన్ చేస్తూ ఒక మతాన్ని కండ్ల ముందు పెడుతున్నటువంటిది. చొరబాటుదారులు వస్తున్నారని అంటున్నారు. మీరు ఇప్పుడు దాదాపు 13 సంవత్సరాలు కదండి ఏకధాటిగా ఏకఛత్రాధిపత్యంగా బీజేపీ అధికారంలో ఉంటున్నటువంటిది కేంద్రంలో. మీ పని ఏంది? కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రధానమైనటువంటి పని దేశ రక్షణ. దేశ రక్షణకు సంబంధించినటువంటి దాంట్లో అంతర్జాతీయంగా ఉన్నటువంటి బార్డర్స్ నుంచి ఎవరిని చొరబడదారులని రానియొద్దు, అక్రమంగా రానియొద్దు. మీరు దానికి ఉన్నటువంటి చట్టం, వీళ్ళు బీజేపీ రాకముందు అంతర్జాతీయ బార్డర్ల ప్రకారం బీఎస్ఎఫ్ చట్టం 35 కిలోమీటర్లే ఉండే. వీళ్ళు వచ్చి దాన్ని 50 కిలోమీటర్లకు చేశారు. 50 కిలోమీటర్ల పరిధి వరకు మొత్తం కేంద్ర ప్రభుత్వం బీఎస్ఎఫ్ యొక్క అధికారాలే ఉంటాయి, అటు అస్సాంకు కానీ ఇటు బెంగాల్కు కానీ. మరి అస్సాంలో కూడా విపరీతమైన చొరబాట్లు ఎందుకు వచ్చినాయి? ఇప్పుడు ఎందుకు పెరిగినాయి? అస్సాంలో పెరిగింది కదా, మీరు 3వ టర్మ్ వచ్చారు కదా. 3వ టర్మ్ వచ్చినా అస్సాంలోకి వలసలు వచ్చినాయి, బెంగాల్లోకి వచ్చినాయి అంటున్నారు. మీరు ఎవరు ఫెయిల్యూర్? ఇది రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత కాదే, మొత్తం కేంద్ర ప్రభుత్వం బాధ్యత. మీరే చొరబాటుదారులను ప్రోత్సహించి ఇళ్ళకి వచ్చేటట్టు చేసి మళ్ళీ రాజకీయంగా రెచ్చగొట్టడం చేస్తున్నారు. మళ్ళీ ఇంకొకటి, మీరు ఒకవేళ మీ హిందుత్వము అదే చెప్పుకున్నట్లయితే మీరు బంగ్లాదేశ్కి ఏమో తక్కువ ధరకు రష్యా నుంచి పెట్రోల్ తక్కువ ధరకు కొని ఒక క్రిస్టియన్ దేశం దగ్గర హిందువులకు తక్కువ ధరకు ఇవ్వకుండా భారతదేశంలో ఉన్న హిందువులకు బంగ్లాదేశ్లో ఉన్న ముస్లింలకు మీరు తక్కువ ధరకు పెట్రోల్ అమ్ముతున్నారు అదాని అంబానీ పెట్రోల్ కంపెనీల ద్వారా, పోర్టుల ద్వారా. అంటే ఇది మీకు భారతదేశం పట్ల, భారతీయుల పట్ల, హిందువుల పట్ల మీకు ప్రేమ ఉన్నట్టు ఎట్లా నమ్మాలి? మీరు ఈ వ్యవస్థలను ఉపయోగించి ప్లస్ ముందు మతాన్ని పెట్టి ఈ దేశ రక్షణ, విభజన ఇవన్నీ చెప్తున్నారు కదా. విభజన చేస్తున్నది ఎవరు? విభజన సౌత్ ఇండియా దేశానికి మొత్తం డబ్బులు ఇచ్చి సాస్తున్నటువంటి సమయంలో మీరు సౌత్ ఇండియాకి ఇవ్వకుండా సౌత్ ఇండియాని సౌతి తల్లి ప్రేమలాగా చూస్తూ ఇక్కడ ఉన్న అన్ని వనరులన్నీ దోచుకపోతున్నటువంటి సిచ్యువేషన్లో మీరు సమానమైన వాటా ఇక్కడ ఉన్నటువంటి ఇవ్వకుండా రాజకీయంగా అన్యాయం చేద్దామని చూస్తున్నారు, ఆర్థికంగా అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి సందర్భంలో వివక్షత ఎందుకు ఫీల్ గారు? భారతీయులు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల్ని ఒక వివక్షత లాగా చూస్తున్నటువంటి విషయం కనిపిస్తుంది. సౌత్ ఇండియా నుంచి రూపాయి పోతే మీరు రిటర్న్ 35 పైసలు 40 పైసలు ఇస్తున్నారు. అదే ఉత్తరప్రదేశ్ నుంచి రూపాయి వస్తే మీరు 4 రూపాయల వరకు వాళ్ళకి ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మీరు ఆ డెవలప్మెంట్ లో భాగస్వామ్యం చేయలేకపోతున్నారు. ఉత్తరప్రదేశ్ కూడా మీరు డెవలప్ చేస్తే మీరు ఈ సౌత్ ఇండియా నుంచే డబ్బులు రావాల్సినటువంటి అవసరం లేదు. మీరు ఈ రకమైనటువంటి అభివృద్ధి తీసుకోకుండా మతాన్ని ముందు పెట్టి యుద్ధం, ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా ఒక యుద్ధం, ఓసారి పాకిస్తాన్ తోటి, ఓసారి పుల్వామా సంఘటన, ఇవన్నీ కూడా తీసుకుందాం. రైట్ విజయ్ గారు, సైదిరెడ్డి గారు, సో మొత్తంగా కూడా 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరిగినా కూడా ఎక్కువగా పశ్చిమ బెంగాల్ పైనే మనం చూసాము. చాలా వరకు ఇటు లోకల్ మీడియా కానీ నేషనల్ మీడియా కానీ అంతా కూడా దాని మీదే ఫోకస్ చేసింది. ప్రధాని మోదీ, అమిత్ షా అక్కడ కూడా ప్రచారంలో పాల్గొన్నారు. చాలా వరకు అక్కడ నుంచి అందరూ క్యాంపెయిన్ చేశారు.
సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళు కూడా వచ్చారు. మొన్న కూడా చూసాము, నిన్న రాత్రి నుంచి కూడా అక్కడ ఈవీఎం బాక్సెస్ దగ్గర కూడా చాలా వరకు ఈ అధికారులు ఉన్నారు, చాలా ప్రాబ్లం అవుతుంది అంటూ కూడా అటు మమతా బెనర్జీ ధర్నా చేశారు. మొత్తంగా కూడా ఎస్ఐఆర్ ప్రభావం వల్లే బీజేపీకి